ఒకే ఒక మోనిపల్. ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా కొండా సురేఖ అక్క గారికి, కొండ మురళి గారికి, ఎందుకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అని అంటే, మీరంటే ఒక మంచి వ్యక్తి మనకి ఇక్కడ వచ్చిండు, మాకు బాగా పనిచేస్తాడు, మేము చాలా మందికి మా వాడలు కానీ మిగతా వాళ్ళకి అందరికి మేము పని చేయాలని మేము అనుకున్నాం. కానీ ఈ రోజు మాకే పని చేయట్లేదు. మా కిందకున్న కార్యకర్తలు అడుగుతున్నారు. ఈ రోజు మేము వాడలో పోయి ఎవరికి ముఖం చూపెట్టుకోవాలి? మేము అక్కడ పోయి బతిరాడి ఒక్కొక్కరిని కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని గెలిపేయడం జరిగింది. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, 130 బూత్ ఈ గత 30 సంవత్సరాల నుంచి కరాటే ప్రభాకర్ ఎట్లా చెప్తే అట్లా నడిచింది. అక్కడ 30 సంవత్సరాల నుంచి మీరు ఎలక్షన్ బయోడేటా తీసుకోండి. ఆ బయోడేటాలో 130 బూత్ల కాంగ్రెస్ తప్ప వేరే వాళ్ళకు ఓట్లు వేయలేదు. రాజకీయాల్లో మీకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అంటే ఏం చెప్తారు? రాజకీయ పరంగా ఏంటంటే, పని చేసిన వాళ్ళు చేయకపోవడం నచ్చదు. ఈ రోజు కొండ మురళికి ఆ రేంజ్ లో నేను పని చేసిన, ఎవరు చేయనప్పుడు మేము పార్టీని పట్టుకొని ఉన్నాం. మాది పార్టీ. ఈ పార్టీల నుంచి ఆ పార్టీలో వచ్చి ఇంట్లో వేరే వాళ్ళు నెగ్గొచ్చు, ఉండొచ్చు, చేయొచ్చు. కానీ అలాంటి వారు ఎలక్షన్లకు ముందు మీరే గొప్ప, మీరు అన్ని రకాల మీకే పొలాలంతే అది అని చెప్పి ఈ రోజు మమ్మల్ని దూరం కొట్టి వేరే రకంగా మాట్లాడుతా అంటే మనకు కొంచెం పేరు కాంచిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సిపిఐకి సంబంధించిన. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ నడుచుకుంటూ తిరుగుతుంటాడు. అంటే జీవితంలో చరిత్ర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య చూడడం. కానీ మనం ఎంత వేసుకున్నామో ఎంత పోయినదని కాదు, ప్రజల లోపల ఉండాలి, ప్రజాసేవ చేయాలి, అది మార్గము. నేను కూడా ఏంటంటే గెలవని, నాకు పార్టీలు ఇంపార్టెంట్ కాదు, వచ్చినా రాకున్నా నా బాని మారదు. నేను ఎవరికైతే పని చేస్తానో వాళ్ళు పక్కా 100% వాళ్ళని నిలదీస్తా. నా మీద ఆల్రెడీ థ్రెట్ ఉన్నది నాకు తెలుసు, అయినా నేను భయపడేది లేదు. ఎవరు ఏం చేసుకున్నా కూడా చావడానికైనా సిద్ధంగా ఉన్నా. నాకు ఎప్పుడు నేను భయపడుకుంటూ బ్రతకను. నా పిల్లలకు నాకు వెల్ సెటిల్. నేను కూడా ఎందుకంటే రాజకీయమే ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ప్రజాసేవ చేసి జీవితం ముగించాలని ఉన్నది అంతే. నా మీద ఆల్రెడీ థ్రెట్ ఉన్నది నాకు తెలుసు. ప్రశ్నిస్తున్నా కొండా సురేఖ అక్క గారికి, కొండ మురళి గారికి.